అమెరికాలో లాస్ ఏంజల్స్ లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన వలసదారుల అరెస్టులకు వ్యతిరేకంగా చెలరేగిన హింసాత్మక నిరసనలు, దహనాలు, లూటీల నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో నుంచి పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు మేయర్ కారెన్ బాస్ ప్రకటించారు. ఈ పరిణామం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. లాస్ ఏంజల్స్ డౌన్ టౌన్ లోని కొన్ని ప్రాంతాల్లో నిన్నటి నుంచి పాక్షిక కర్ఫ్యూ అమల్లోకి వచ్చిందని మేయర్ కారెన్ బాస్ తెలిపారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని, అవసరాన్ని బట్టి కొన్ని రోజుల పాటు కొనసాగవచ్చని ఆమె వివరించారు. అయితే కర్ఫ్యూ ప్రాంతంలో నివసించే వారికి, అక్కడ పనిచేసే ఉద్యోగులకు దీన్ని మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. హోమ్ డిపో పార్కింగ్ స్థలంలో ఒక వస్త్ర తయారీ కంపెనీలో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈ అధికారులు 40 మందికి పైగా వలసదారులను అదుపులోకి తీసుకోవడం నుంచి ఉద్రిక్తతలు రాజుకున్నాయి. ఈ దాడులే ప్రస్తుత అశాంతికి మూల కారణమని మేయర్ బాస్ పేర్కొన్నారు. నగరంలో శాంతి భద్రతల పరిస్థితి క్షీణిస్తోందని, దీనిని అదుపులోకి తీసుకురావడానికి లాస్ ఏంజల్స్ పోలీస్ విభాగానికి అదనపు సహాయం అవసరమని మేయర్ కారెన్ బాస్ అంగీకరించారు. అయితే ఆ సహాయం ట్రంప్ ప్రభుత్వం నుంచి కాదని ఆమె తేల్చి చెప్పారు. శాంతి భద్రతల సమస్యకు నిజమైన పరిష్కారం ట్రంప్ ప్రభుత్వం దాడులు ఆపడమే అని ఆమె అన్నారు.